టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ఐఐటీ నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. చాలా మంది పిల్లలు పాపం ఫెయిల్ అవుతూ ఉంటారు ఎగ్జామ్స్ లో కానీ రకరకాల కారణాల వల్ల. తల్లిదండ్రులు ఏ విధంగా బిహేవ్ చేయాలి వాళ్ళతో అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫెయిల్ వేరు, ఫెయిల్యూర్ వేరు. ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్ పర్సన్, ఈ జస్ట్ ఫెయిల్డ్ ఇన్ వన్ ఎగ్జామ్ ఆర్ ఈ జస్ట్ ఫెయిల్డ్ ఇన్ వన్ ఆస్పెక్ట్. సో ఫెయిల్యూర్ కింద దయచేసి చూడొద్దు. సో వాళ్ళు కూర్చోపెట్టుకున్న పిల్లలకి ఎందుకు అలా జరిగింది అనేది అనాలిసిస్ చేయండి. అంతే తప్ప మీరు ఏడవడం వల్ల, లేకపోతే ఏమో సింపతియో లేకపోతే ఏడవడం వల్ల, బాధపడిపోవడం వల్ల, మీరు ఆయన తిట్టేయడం వల్ల, ఆడు మిమ్మల్ని తిట్టేయడం వల్ల సొల్యూషన్ రాదు. ఎందుకు ఇలా జరిగింది అన్నది ఎప్పుడైతే మీరు లోతులోకి వెళ్ళారో ఆ లోతులోకి వెళ్ళినప్పుడు పాయింట్స్ రాసుకోండి. ఓకే, నేను టైం వేస్ట్ చేశానా, లేదా కన్సిస్టెంట్గా లేనా, లేదా సరిగా నాకు మాస్టర్ సరిగా లేడా, లేదా చెప్పింది అర్థం కాలేదా, అర్థమైంది ఎక్కువసార్లు రివిజన్ చేసుకోలేకపోయినా, లేదా సరిగా ఎగ్జామ్ హాల్లో నేను అప్లై చేయలేకపోయినా, దీనికి గల కారణాన్ని ఎవరో ఒకళ్ళు మీ ద్వారా కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అనాలిసిస్ చేసుకుని అవి మళ్ళీ తప్పులు జరగకుండా మళ్ళీ ఇంకొకసారి యుద్ధం చేయాలి. మళ్ళీ ఇంకొకసారి ఫెయిల్ అయినా బాధపడకూడదు. ఫెయిల్ బెటర్ దాన్ లాస్ట్ టైం. ఫెయిల్లో కూడా మళ్ళీ గ్రేడింగ్ అండి. అంటే ఫెయిల్ 10% అంటే కొంచెం ట్రై చేసి మళ్ళీ ఫెయిల్ అయినా పర్లేదు, మళ్ళీ ట్రై చేసి ఫెయిల్ అయినా పర్లేదు. ఎందుకంటే ఒకేసారి 70 మార్కులు రావాలంటే 10 మార్కులు వచ్చి ఫెయిల్ అయినోడికి 70 మార్కులు రావండి. మళ్ళీ చదివితే 20 మార్కులు వస్తాయి, 20 కూడా ఫెయిల్ అయినట్టే. మళ్ళీ చదివితే 30 మార్కులు వస్తాయి, 30 కూడా ఫెయిల్ అయినట్టే. లెట్ ఇట్ బి. సో టిల్ యూ గెట్ ద 70 మార్క్స్ ఆటోమేటిక్గా మీరు ముందుకి ట్రై చేసుకుంటూ వెళ్ళాలి. అందువల్ల ఎక్కువసార్లు ప్రయత్న లోపం లేకుండా భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టుగా ప్రయత్నం నీది, రిజల్ట్ నాకు వదిలేయని చెప్తాడు. ఎవరైతే భగవంతుడు నమ్ముతాడో దయచేసి మీరు రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా మీరు ఎఫర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే డెఫినెట్గా ఇవాళ కాదు రేపు కాకపోతే ఎల్లుండి ఆటోమేటిక్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్ ఉంది కాబట్టి ఒక్కొక్క దానికి 100 మంది పోటీపడి మనస్తత్వం ఉన్నటువంటి సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి మనం ఎంత బాగా చదివినా, ఎంత కష్టపడినా కూడా డెఫినెట్గా మనం ఆ ప్లేస్కి వెళ్ళలేకపోవచ్చు. దానికి గల రీజన్స్ ఏంటంటే అది మీరు తక్కువని కాదు, అక్కడ అన్ని ఆపర్చునిటీస్ మనకు లేవని. సో అందువల్ల ఏంటంటే మనం తక్కువ అని కాదు, ఎంతోమంది రిజెక్ట్ చేసిన తర్వాత వేరే చోట సక్సెస్ అయినటువంటి వ్యక్తులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అందువల్ల ఏంటంటే నేను ఎందుకు స్టూడెంట్స్ని తిడతాను అంటే లేజీగా ఉన్న వాళ్ళు తిడతాను తప్ప రియలైజేషన్ అయిన వాళ్ళు తిట్టను. రియలైజేషన్ ఈజ్ డిఫరెంట్. మూర్ఖత్వంగా, యుగోయిస్టిక్గా, ఎమోషనల్గా తీసుకుంటారు చాలామంది. అది తప్పది. మీరు రియలైజేషన్ ఎప్పుడైతే అయ్యారో ఎంత ఫెయిల్యూర్ స్టూడెంట్ అయినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపో. రియలైజేషన్ అవుతూ ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ ఫెయిల్ అయినా పర్లేదు, ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సక్సెస్ ఈ రోజు కాబట్టి రేపైనా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. కాబట్టి ఆ రకంగా అంతే తప్ప మీరు రియలైజ్ అయ్యి మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టకుండా మళ్ళీ కూర్చొని ఆలోచించుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఇలా ఉండడం వల్ల మీకు ఉపయోగం లేదు. సో ఆ డిప్రెషన్స్ నుంచి, ఆ లోన్లీనెస్ నుంచి, ఆ ఫెయిల్యూర్లోంచి బయటికి రావాలి అంటే మీకు రియలైజేషన్ రావాలి. ఓకే, నేను చదివాను, కష్టపడ్డాను కరెక్టే, కానీ నాకంటే వేరేవాడు బాగా చదివాడు, వేరేవాడు బాగా కష్టపడ్డాడు కాబట్టి ఆడికి రావడంలో న్యాయం ఉందని చెప్పేసి మీరు యాక్సెప్టెన్స్ చేయాలి. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి, ఫెయిల్ని యాక్సెప్ట్ చేయాలి. ఎదుటి వ్యక్తి యొక్క తెలివిని, ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. అలా మీరు ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ని కూడా సెలబ్రేట్ చేసుకున్నట్లయితే మీ ఫెయిల్యూర్ని కూడా మీరు సెలబ్రేట్ చేసుకుని స్థాయికి మీరు ఎదుగుతారు. కాబట్టి ఆ సక్సెస్ వద్దన్నా కూడా మీ దగ్గరికి వస్తుంది. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.